సెల్ఫీ పాయింట్ని ఇనాగరేట్ చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఉన్న బీసీ నోడా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ స్పేస్ ప్రొవైడ్ చేసి జిల్లాలో 80% యావరేజ్ ఓటర్ టర్న్అవుట్ ఉంటే నెల్లూరు డిస్టిక్లో మాత్రం కేవలం 65% మాత్రమే ఓటర్ టర్న్అవుట్ రావడం జరిగింది. కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఓటర్ టర్న్అవుట్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేయడం స్వీప్ యాక్టివిటీ కింద. దానిలో కొంచెం ఇన్నోవేటివ్గా ఇక్కడ సెల్ఫీ పాయింట్ని ఇక్కడ ఎంజీ మాల్లో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే చాలామంది యూత్ ఓటర్స్ అందరూ కూడా ఈ యొక్క మాల్ని విజిట్ చేస్తూ ఉంటారు డైలీ. ఇది మాకు మే 11వ తారీఖు వరకు ఈ యొక్క సెల్ఫీ పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి తర్వాత మళ్ళీ డబుల్ కనిపిస్తాం. అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం వచ్చేసి స్వీప్. ఓటర్స్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఓటు హక్కు అనేది ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అది వినియోగించుకోవడం ఎంత ప్రాధాన్యం అనేది ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో స్వీప్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేపడుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ ఫస్ట్ టైం ఓటర్స్, ఈ 18 నుంచి 22 సంవత్సరాల వయసు కలిగే వాళ్ళు ఇప్పటివరకు ఓటేసి ఉండరు. ఎందుకంటే 2019లో వాళ్ళకు ఓటు హక్కు వచ్చి ఉండదు. వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా, అదేవిధంగా 29 వయసు వరకు కూడా యూత్గా కేటగరైజ్ చేస్తూ అందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈరోజు ఇక్కడ ఎంజీ మాల్లో ఈ యొక్క సెల్ఫీ పాయింట్ని స్వీప్ యాక్టివిటీగా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఎస్పీ గారు కానీ, జాయింట్ కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా డిఆర్ఓ, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ ముందుకొచ్చి మేమందరం కూడా దీంట్లో పాల్గొంటే ఇంకా ప్రజలు కూడా ముందుకు వస్తారనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరినీ, ఓటర్స్ అందరినీ నేను కోరుకుంటుంది ఒక్కటే, మే 13వ తారీఖున మీరు వచ్చి నిజాయితీగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క మాల్లో వాళ్ళ ఒక స్పేస్ని ఈ పర్పస్ కోసం అలాకేట్ చేసినటువంటి ఎంజీ మాల్ ఓనర్ ఒక యజమాన్యం వారిని కూడా ధన్యవాదం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.